హాయ్ అండి. నేను మీ కుమారి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను గోంగూర బోన్లెస్ చికెన్ పికిల్ని చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా వచ్చిందో చూడండి. ముందుగా మసాలా దినుసులన్నీ దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని పెట్టుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కేజీ చికెన్ని వాటర్ లేకుండా వేసి ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత పక్క స్టవ్ మీద ఒక బాండీ పెట్టి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని చెమ్మ లేకుండా ఆయిల్ వేసి ఇది మగ్గ పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మగ్గాక తర్వాత ఆ వాటర్ని పక్కకు పెట్టేసి అదే బాండీలో మనం చికెన్కి సరిపడా అంత ఆయిల్ వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా వస్తే సరిపోద్ది. తర్వాత చికెన్ ఫ్రై అయినాక తీసుకోవాలి బౌల్లోకి. తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయినాక చికెన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది అల్లం వెల్లుల్లి పేస్టు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి స్టవ్ సిమ్లో పెట్టి బాగా దగ్గరగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం కారం ఉప్పు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడి ఇందులో వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిపినాక మనం గోంగూరని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. అది మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. తర్వాత చల్లారాక మనం నిమ్మరసం ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే గోంగూర బోన్లెస్ చికెన్ పికిల్ని ఒక్కసారి మీరు ఇదే స్టైల్లో చేసి నాకు కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. నిజంగా అండి చాలా టేస్టీగా ఉందండి. మీ కామెంట్కి నేను తప్పకుండా వెయిట్ చేస్తాను. కానీ మర్చిపోకుండా తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.